పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అప్పన్న నిజరూపం, భక్తులకు ప్రాణ సంకటం. చందనోత్సవంలో భక్తులకు చుక్కలు. టైం స్లాట్ విధానం ఉన్న నిర్వహణ సున్నా. ఒకేసారి భక్తులందరినీ లైన్లలో వదిలేసిన సిబ్బంది. దర్శనానికి 5 నుంచి 8 గంటల సమయంతో ఇబ్బందులు. నారాయణాయ. ఎన్నాళ్ళ నుంచో వేచి చూస్తున్నటువంటి అక్షయ తృతీయ పర్వదినం ఈరోజు రానే వచ్చింది. ఈరోజు జరిగేటటువంటి చందనోత్సవ కార్యక్రమం ఈరోజు ఉదయాన్నే స్వామివారికి సుప్రభాత సేవత జరిగిన తర్వాత వారిపై ఉన్నటువంటి చందనాన్ని తొలగింపు కార్యక్రమం జరిగి సుమారుగా 2 గంటల 45 నిమిషాలకి స్వామివారికి తొలి పూజ అనేది ప్రారంభం చేయడం జరిగింది. దీనికి ఎవరైతే ఫౌండర్ ఫ్యామిలీ ఉన్నారో అశోక్ గజపతిరాజు గారి యొక్క కుటుంబం అంతా కూడా వారు హాజరై వారి యొక్క పూజలు చేసుకున్నారు. ఆ తర్వాత కూడా వెంటనే 3 గంటల 300 రూపాయలు, అలాగే ఏదైతే మన ఫ్రీ లైన్స్ ఉన్నాయో వారందరూ కూడా భక్తులు దర్శనాలు చేసుకున్నారు. ఈరోజు సుమారుగా ఇప్పటికే 1,00,000 పైచులకు భక్తులు దర్శనాలు చేసి ఉంటారని అంచనా. దీనిలో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి భక్తులను కూడా వారి యొక్క సంతృప్తిని, స్వామివారిని యొక్క దర్శనం చేసుకోవడం ద్వారా పొందినటువంటి ఆనందాన్ని వారి మాటల్లో చాలామంది ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి ఈరోజు స్థూలంగా స్వామివారి యొక్క కరుణా కటాక్షపు వీక్షణాల వల్ల జరిగేటటువంటి చందనోత్సవం అనేది విజయవంతంగా సాగుతోంది. దీనికి సహకరించినటువంటి ముఖ్యంగా పోలీస్ శాఖ, అలాగే అదేవిధంగా రెవెన్యూ శాఖ, ఇతర ప్రభుత్వ శాఖలు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే వైదిక సిబ్బంది అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. భక్తులందరూ కూడా ఇంకా సహకరించి వారి యొక్క వచ్చినటువంటి బస్సుల ద్వారా వస్తూ స్వామివారిని దీక్షతో, తాదాత్మ్యంతో స్వామిని దర్శించి వారి యొక్క ఆశీర్వచనాలు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఉచిత దర్శనం నరకప్రాయం. ఎండవేడికి ఉక్కిరి బిక్కిరి. తాగునీరు లేక క్యూ లైన్లలోనే సొమ్మసిల్లిన భక్తులు. అప్పన్న నిజరూపం భక్తులకు ప్రాణ సంకటంగా మారింది. చందనోత్సవానికి వచ్చిన వారి సహనాన్ని పరీక్షించింది. శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని కనులారా తిలకించడానికి వచ్చిన వారికి చుక్కలు కనిపించాయి. చందనోత్సవానికి ప్రణాళికబద్ధమైన ఏర్పాట్లు చేశామని దేవస్థానాధికారులు గొప్పలు చెప్పుకోగా క్షేత్రస్థాయిలో భక్తుల కనీస అవసరాలు తీర్చడంలో ఘోరంగా విఫలమయ్యారు. సింహాచలేశుని దర్శనానికి 1000 రూపాయల టికెట్లు ఉన్నవారికి సైతం 4 నుంచి 6 గంటల సమయం పట్టడం గమనార్హం. ఇక ఉచిత దర్శనానికి వచ్చిన వారి పరిస్థితి మరింత అధ్వానం. ఉదయం 4 గంటలకు క్యూలోకి వెళ్తే మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు బయటకు వచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు కనీసం నీరు సదుపాయం లేకపోవడం, నీరు అందకపోవడం, 3 మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. పలువురు డీహైడ్రేషన్కి గురై కడుపు నొప్పి, వాంతులు చేసుకున్నారు. చందనం అంత చల్లగా ఉండాల్సిన అప్పన్న సన్నిధి అధికారుల లోపభూయిష్టమైన ప్రణాళికల వల్ల భక్తులకు నిప్పుల కొలిమిలా మారింది. సింహాచలంలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ వరాహ స్వామివారి చందనోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సోమవారం తెల్లవారుజామున స్వామివారిని ఆలయ అనువంశిక ధర్మకర్తలు పి అశోక్ గజపతిరాజుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తొలి పూజ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి హోంమంత్రి వంగలపూడి అనిత పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా సింహాచలానికి తరలివచ్చారు. క్యూ లైన్లో అన్ని భక్తులతో నిండిపోయాయి. ఆలయం వద్ద భక్తులకు నియంత్రించేందుకు హోంమంత్రి అనిత స్వయంగా రంగంలోకి దిగారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నప్పటికీ క్షేత్రస్థాయిలో భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అధికారుల వైఫల్యాన్ని ఎత్తి చూపాయి. ఈసారి భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి టికెట్లపై టైమ్ స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ప్రకటించారు.
అయితే ఇది కేవలం కాగితాలకే పరిమితమైంది. తమ స్లాట్ సమయం కంటే గంట ముందు వచ్చిన భక్తులను నిలువరించడంలో సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారు. స్లాట్తో సంబంధం లేకుండా భక్తులను క్యూ లైన్లోకి అనుమతించడంతో ఒకేసారి వేల సంఖ్యలో జనం గుమిగూడి ఉక్కిరిబిక్కిరయ్యారు. వందల సంఖ్యలో పోలీసులు ఉన్నప్పటికీ సిబ్బంది తమకు కావలసిన వారిని పై స్థాయి అధికారుల అనుచరులను నేరుగా 1500 లైన్లోకి పంపించడంతో ఆ లైన్లు కూడా కిక్కిరిసిపోయాయి. దీనివల్ల నిబద్ధతతో టికెట్లు కొనుక్కున్న భక్తులకు సైతం 5 నుంచి 6 గంటల పాటు నిరీక్షణ తప్పలేదు. ఎవరైనా క్యూ లైన్లో ఉండలేక వెనక్కి వెళ్లిపోదామన్నా మధ్యలో బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఎక్కడ కూడా మధ్యలో బయటకు వచ్చే మార్గాలను కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో భక్తులు ఎంత ఇబ్బందులకు గురైనా క్యూ లైన్లోనే వేచి ఉండాల్సి రావడంతో మరింత ఇబ్బందులు పడ్డారు. వేసవి ఎండలు మండుతున్నా క్యూ లైన్లో భక్తుల కోసం కనీస సౌకర్యాలు కల్పించలేదు. మజ్జిగ, నీరు, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నామని అధికారులు చేసిన ప్రకటనలు ఆచరణలో అందని ద్రాక్షగానే మిగిలాయి. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడడం, ఉక్కబోత, మంచినీరు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎండ తీవ్రతకు తాళలేక 3 మహిళా భక్తులు క్యూ లైన్లలోనే స్పృహ తప్పి పడిపోయారు. డీహైడ్రేషన్ కారణంగా మరో 2 భక్తులు తీవ్రమైన కడుపు నొప్పితో విలవిలలాడారు. ప్రథమ చికిత్స కేంద్రంలో వసతులు సరిగ్గా లేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం వారిని వెంటనే కేజీహెచ్కు రిఫర్ చేయాల్సి వచ్చింది. అప్పన్నను దర్శించుకోవడానికి వచ్చిన సామాన్య భక్తులకు ఈ చందనోత్సవం ఒక పీడకలలా మారింది. ఉచిత దర్శన లైన్లలో పరిస్థితి వర్ణనాతీరం. 1000 రూపాయల టికెట్లు ఉన్న వారికే దర్శనం కావడానికి 6 గంటల సమయం పడితే సామాన్య భక్తులు 10 గంటలకు పైగా లైన్లలో ఉండాల్సి వచ్చింది. పసిపిల్లలతో వచ్చిన తల్లుల పరిస్థితి మరింత దారుణం. పిల్లలు ఆకలితో ఏడుస్తున్నా వారికి పాలిచ్చేందుకు కూడా వీలులేని విధంగా క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. వీఐపీల తాకిడి పెరిగిన ప్రతిసారి సామాన్య భక్తుల లైన్లను నిలిపివేయడంతో వారి ఆగ్రహానికి కారణమైంది. భగవంతుడి దర్శనం కంటే అధికారుల చుట్టూ తిరిగే వారికే ఇక్కడ గౌరవం దక్కుతుందని భక్తులు బహిరంగంగానే శాపనార్థాలు పెడుతున్నారు. భక్తుల భద్రత మరియు సౌకర్యాల కంటే ప్రోటోకాల్కే అధికారులు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఏటా ఇలాంటి ఇబ్బందులే పునరావృతమవుతున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.